ఉయ్యూరు నుంచి అండి తారీఫ్ ఖాన్ గారంట. వాళ్ళ మనవడు గురించి లెటర్ రాశారు. ఆయనకి చెవికి గడ్డు ఉందంట. తర్వాత ఎన్నో చోట్ల తిరిగినా ఎక్కడ తిరిగినా తగ్గలేదంట. తర్వాత మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదంట. జ్వరం తరచుగా వస్తుందంట. 2 రకాల గడ్డలు ఉన్నాయి. మామూలుగా ఈ క్యాన్సర్ గడ్డలు కాకుండా చిన్నపిల్లలకి మామూలుగా ఎక్కువగా ఈ లింఫ్ నోడ్స్ అని ఇక్కడ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. దానికి తోడు చెవి కిందకి ఇక్కడ కూడాను గడ్డలు వస్తూ ఉంటాయి. అవన్నీ మామూలుగా సాధారణంగా పిల్లలకి మీరు ఈ పాలు తాగటం ఆపించేసి నువ్వుల పాలు కానీ కొబ్బరి పాలు కానీ తాపించడం మొదలు పెడితే 6 వారాల్లో బాగవుతూ వస్తాయి. తరచుగా జ్వరాలు రావటం కూడాను రోగ నిరోధక శక్తి తక్కువ అవుతూ ఉందనటం అన్నమాట. సో మీరు పాలు చక్కెర పిల్లలకి ఇవ్వకుండా ఉంటే 6 వారాల్లో అంతా కుదుట పడిపోతుందన్నమాట. దానికి తోడు మీరు నిమ్మగడ్డి కషాయం చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడాను కావాలి అని తాగుతారు. నిమ్మగడ్డి కషాయం చిన్న పిల్లలకి మెంతి ఆకు కషాయం, పుదీనా కషాయం, ఈ 3 కషాయాలు మార్చి ఇస్తే చిన్న పిల్లలైనా పర్వాలేదు, 2 సంవత్సరాల పిల్లల నుంచి మీరు కషాయాలు ఇవ్వచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. దానికి తోడుగా మీరు తాటి బెల్లం పాకం వేస్తే చాలా సంతోషంగా పిల్లలు తాగుతారనమాట. సో ఈ 2 అంశాలని చూసుకుంటూ అరికలు సామెలు, చిన్న పిల్లలకి అరికలు సామెలు చాలా బాగా వంట పడతాయి. 2 రోజులు అరికలు 2 రోజులు సామెలు నానబెట్టి వంట చేసి ఇవ్వండి. 6 వారాల్లో ఈ ప్రాబ్లం మాయమైపోతుంది. అంతేకాకుండా చాలామంది పిల్లలు ఇప్పుడు ఈ పాలు, బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తినడం మొదలు పెట్టడం వల్ల చాలామంది పిల్లలకి ఉదయం లేచిన వెంటనే మోషన్స్ కావన్నమాట. ముక్కటం, రక్తం రావటం, 3 రోజులకు ఒకసారి కక్కస్కు వెళ్ళటం, ఇలాంటివన్నీ ఇబ్బందులు చాలా ఉంటున్నాయి. వీటన్నిటికీ సులభంగా పరిష్కారం మీరు అరికలు సామెలు తినిపించటం వల్ల నేను చెప్పిన ఈ కషాయాలు, ఎస్పెషలీ మెంతి ఆకు కషాయం, పుదీనా ఆకు కషాయం, రావి ఆకు కషాయం, ఇవన్నీ నేను చెప్పింది అన్నీ ఇవ్వాల్సిన పని లేదు. ఏ 2 కషాయాలు దొరికినా మార్చి ఇచ్చినా 3-4 వారాల్లో అంతా కుదుట పడుతుంది. మొదటి నుంచి ఆయనకి సుమారుగా 10 నుంచి 12 ఏళ్ల వయసు అంట. చాలామంది ఇలాంటి పిల్లలు స్పెషల్ చిల్డ్రన్ అని, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అని, జొల్లు కారటం, ఫిట్స్ రావటం, ఇలాంటివన్నిటికీ ఆటిజం అని కూడా పేరు పెట్టారు, AUTISM అని. ఇలాంటివన్నీ కలిపి స్పెషల్ చిల్డ్రన్ అని ఒక చిన్న పట్టీ ఉందండి. ముఖ్యంగా కొర్రలు, అండు కొర్రలు ఎక్కువగా వాడాలి. ఈత ఆకు కషాయం, గరిక కషాయం, పసుపు కషాయం, తర్వాత ఉదయం పూట పడిగడుపున వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె మార్చి తాగించటం వల్ల 6 వారాల్లో తేడాలు కనిపిస్తాయి. 6 నెలల్లో చాలా మటుకు ఇబ్బందులు తగ్గిపోతూ వస్తాయి. దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఇలా కంటిన్యూ చేస్తే మీ అబ్బాయిల్లో చాలా మార్పులు వస్తాయి. 3 చెంచాలు మార్చి వారం మార్చాలి. పుస్తకంలో రాశారమ్మ. భద్రాచలం నుంచి వచ్చారంట. వాళ్ళ అమ్మగారి గురించి ఈ మధ్యనే రీసెంట్గా స్టంట్ వేశారంట. ఆ తర్వాత స్టంట్ వేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. కండిషన్ చాలా సీరియస్గా ఉందంట. ఆయన ఒక్కడే వచ్చాడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడానికి. మీకు రైట్ సైడ్ ఉన్నాడు. బ్రెయిన్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి రక్తనాళాలు పగిలి ఇబ్బందులు అవుతాయి. ఇంకొకటి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ కాకుండా ఇబ్బందులు అవుతాయి. 2 రకాల ప్రాబ్లమ్స్కును సమాధానం ఒకటే. పసుపు కషాయం, సాదాపాకు కషాయం, గరిక ఆకు కషాయం, మారేడు ఆకు కషాయం, గోంగూర చాలా మంచిది గోంగూర ఆకు. సో పసుపు, దాల్చిన చెక్క, సాదాపాకు, గరికె, గోంగూర, ఈ 5 కషాయాలు మార్చి ఇవ్వండి. లేకపోతే ఏది దొరికినా 3-4 కషాయాలని మార్చి ఇస్తూ ఉండండి. కొర్రలు చాలా ఉపయోగకరం. దాని తర్వాత అరికలు. సో కొర్రలు, అరికలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు ఇస్తూ మీరు రక్త సంబంధంగా అంటే లోపల హిమరేజెస్ వల్ల అయిందైతే
కషాయాలతోనే సరిపోతుంది. నరాల దౌర్బల్యము, ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల అనిపిస్తే కొబ్బరి నూనె ఉదయం పూట ఒక వారం, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె మార్చి ఇవ్వటం వల్ల ఈ రకాలైన ప్రాబ్లమ్స్ అంటే నర సంబంధిత రోగాలు, రక్త సంబంధిత రోగాలకు తేడా ఇంతే. నర సంబంధం అయితే నూనెలు కొద్దిగా తాగించాలి, లేకపోతే కషాయాలు మాత్రమే చాలవుతుంది. తర్వాత ఒక పిల్లాడికి 2 సంవత్సరాలు అంటండి మెనింజైటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ అంట. బ్రెయిన్ ఫీవర్కి సంబంధించి అతి అద్భుతమైన ఆహారం అరికలు, తర్వాత పసుపు, సాదాపాకు, పుదీనా, గోంగూర, ఈ 4 కషాయాలు వరుసగా 2 నెలలు వారం మార్చి అంటే 2 రౌండ్లు తాగే లోపలే ఈ మెనింజైటిస్ నుంచి జరిగిన దురంతాలన్నీ మెల్లిమెల్లిగా దూరం అవుతూ వస్తాయి. అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. దాని తర్వాత మీకు రైట్ సైడ్ చూడండి, ఒక ఆవిడ చెవు దగ్గర ఒక గడ్డలాగా వచ్చిందంట. గడ్డలాగా వచ్చి, ఈ గడ్డలు 3-4 రకాలు ఉంటాయండి. కొన్ని టీబీ అంటారు, కొన్ని ఇది అంటారు, కొన్ని అది అంటారు. మళ్ళా పెరుగుతున్నాయి. లింఫ్ నోడ్కు సంబంధించి ఉంటాయి, కొన్ని ఎముకలకు సంబంధించి ఉంటాయి. ఏ రకానికి సంబంధించిందైనా కొర్రలు, అరికలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ కషాయాల్లో సాదాపాకు కషాయం, శతపుష్పి కషాయం, సరస్వతి ఆకు కషాయం. సరస్వతి ఆకు దాని మీద రుద్దుతూ ఉండటం వల్లను కొద్దిగా ఉపశమనం దొరుకుతూ వస్తుంది. సరస్వతి ఆకు అంటే హైడ్రోకోటైల్ ఏసియాటికా అంటారు ఇంగ్లీష్లో. సరస్వతి ఆకు చాలా బాగా పనిచేస్తుంది. మీరు టెస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు టీబీ అంటారు, కొన్నిసార్లు అదంటారు, ఇదంటారు. ఏదైనా కొర్రలు చాలా బాగా పనిచేస్తాయి. కొర్రలు, సామెలు ఎస్పెషలీ లేడీస్కు ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ టు హార్మోన్ ఇంబ్యాలెన్స్కు సంబంధించి ఉంటుందన్నమాట. సో అన్ని రకాలుగాను మనం ఆలోచిస్తే కొర్రలు, సామెలు, కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. కషాయాలు ఇవి వాడి మీరు 6 నెలల్లో అది కరగటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ చేయకుండా ఉంటే 6 నెలల్లో మాయమవుతుంది. యాక్చువల్లీ ఆపరేషన్ చేసి 2వసారి రావటం వల్ల కొద్దిగా ఎక్కువ సమయం. తర్వాత అండి ఒక ఆయనకి 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉందంట. ఆయన పేరు కృష్ణప్రసాద్ అంట. ఇప్పుడేమో క్రియాటిన్ అనే ఒక వ్యాధి వచ్చిందంట. క్రియాటినిన్ వ్యాధి కాదు, ఈ డయాబెటీస్ వల్ల ఈ ఇన్సులిన్ ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల అడ్డ పరిణామాలు మొదలవుతాయి అన్నమాట. అందులో కిడ్నీ ఫంక్షన్ తక్కువైపోయి క్రియాటినిన్ రక్తంలో ఎక్కువ అవుతుందన్నమాట. ఈ కిడ్నీ సమస్యలకు సంబంధించినంత వరకు పునర్వ, అదే గలిజేరు ఆకు, రణపాళ ఆకు, అరటి బోధ ఆకు, కొత్తిమీర ఆకు, ఈ 4 కషాయాలని మారుస్తూ తీసుకోండి. అరికలు, సామెలు 3 రోజులు అరికలు, 3 రోజులు సామెలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యం, మిగిలిన 3 ధాన్యాలు కొర్రలు, అండు కొర్రలు, ఊదలు 7 రోజులు లేకపోతే 9 రోజులు కషాయం ఆవర్తనంలో కషాయాలు, సిరిధాన్యాలు వాడుతూ ఉంటే చాలామంది, 1-2 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ క్రియాటినిన్ 9 ఉన్నింది, 6 ఉన్నింది, 7 ఉన్నింది, వాళ్ళు 6 నెలల్లో 2 లోపలికి వచ్చేస్తారు ఏ ఇబ్బంది లేకుండా. సిరిధాన్యాల్ని పిండి చేసుకొని రొట్టె చేసుకోవచ్చు, గంజి చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. దాన్ని కొద్దిగా పప్పుల పిండి 10% వేసి మురుకులు, చెక్కిలాలు అవి కూడా చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు.